అందరికీ వందనాలండి. మరి పాలకొల్లులో చిక్కం ఇస్సాక్ గారి మీటింగ్ జరుగుతుంటాయి. అది ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు. ఈ నెల సెప్టెంబర్ నెల మరి మొదటి శుక్రవారం 5వ తారీఖు వచ్చింది. ఈ 5వ తారీఖున చిక్కం ఇస్సాక్ గారి మీటింగ్ జరగవలసి ఉంది. అయితే నరసాపురం డివిజన్ సంబంధించి అంటే ఈ పాలకొల్లు పాస్టర్లో ఇలా మిగిలిన నరసాపురం డివిజన్ సంబంధించిన పాస్టర్లు అందరూ కూడా మరి ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటంటే, మేము చిక్కం ఇస్సాకు గారి మీటింగ్ని శుక్రవారం రోజున జరగకుండా అడ్డుకుంటాము, జరగకుండా మేము ఆటంకపరుస్తామని వారు పాలకొల్లు నరసాపురం డివిజన్ సంబంధించిన పాస్టర్లు అందరూ కూడా అంటే మొన్న అమ్మతేజ గారి విషయంలో ముందుకొచ్చి మాట్లాడిన సేవకులే మరి ఈరోజు మాట్లాడుతూ వచ్చారు. అది న్యూస్లో పబ్లిక్గా దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. అయితే మరి అమ్మతేజ గారి వివాదం సమయంలో అమ్మతేజ గారు లేవనెత్తిన ప్రశ్న అదే. అందులో ఏంటంటే చిక్కం ఇస్సాక్ గారు కానివ్వండి, అంజూరపు చిట్టైన కానివ్వండి, ఇలా మిగిలిన వారికి కూడా జరుగుతున్నాయి కదా, నన్నే ఎందుకు ఆపుతున్నారు, వారిని ఎందుకు మీరు ఆపట్లేదు అన్న దానికి సమాధానంగా ఆయన లేవనెత్తిన ఈ ప్రశ్నకి సమాధానంగా ఇది జరుగుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. అప్పుడు వారు కూడా అన్న మాట ఏంటంటే, మిమ్మల్నే కాదు వారిని కూడా అడ్డుకుంటాము అని చెప్పారు. అయితే ఇక్కడ ఈరోజు శుక్రవారం నాడు రేపటి రోజు జరగబోతున్న ఈ మీటింగ్ని మరి నరసాపురం డివిజన్ సంబంధించిన పాస్టర్లు వీళ్ళందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని వారు తెగేసి చెప్పారు. అయితే ఎందుకు ఆపుతారు మీరు, ఇక్కడ బాగా గమనించాలి. మీరు ఎందుకు ఆపుతారు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పందించిన స్థానిక పాస్టర్లు చెప్పిన మాట ఏంటంటే, వీరు అమ్మతేజ కానివ్వండి, ఈ చిక్కం ఇస్సాక్ గారు కానివ్వండి, లేదంటే అంజూరపు చిట్టైన కానివ్వండి, మరొకరు కానివ్వండి, ఎవరైనా వారు ఈ పరిసరాలకు వచ్చి వారు చేస్తున్నది ఏంటంటే దుర్బోధ, అబద్ధ బోధ, వీరందరూ కూడా అబద్ధ బోధకులు అని చెప్పేసి వారు చెప్పారు. మీరు అబద్ధ బోధకులను ఎలా చెప్తారు అంటే, వారు స్వస్థతలో గారడీలు చేస్తున్నారో అలాగే వారు తక్షణమే చేయట్లేదు. బైబిల్లో అన్నీ కూడా తక్షణమే జరిగాయి, కానీ వీరు చేస్తున్నప్పుడు తక్షణమే జరగట్లేదు. మీరు 7 వారాలు రండి, 3 వారాలు రండి అని వారికి కొన్ని గడువులు పెడుతున్నారు. వీరు అబద్ధికులు, వీరు దుర్బోధకులని ఈ స్వస్థతలో గారడీలు చేసే వారందరినీ కూడా వారు చెప్పారు. అయితే ఇక్కడ మనం మరి ఆలోచించవలసింది ఏంటంటే, నిజమే వారు అన్నమాట అయితే వాస్తవమే, ఎందుకంటే బైబిల్లో జరిగినట్లుగా ఇక్కడ జరగట్లేదు కాబట్టి వీరు దుర్బోధకులని ఈ పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో, నరసాపురం ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న వీరంతా కూడా ముక్త కంఠంతో మరి ముందుకొచ్చి ఇలాంటి వారందరూ దుర్బోధకులే అని వారు ప్రకటించేశారు, పబ్లిక్గా ప్రకటన చేసేశారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, వీరు మాత్రమే అంటే చిక్కం ఇస్సాక్ గారు కానివ్వండి, అమ్మతేజ గారు కానివ్వండి, మిగిలిన అంజూరపు చిట్టైన కానివ్వండి, మిగిలిన వీరు ఎబినేజర్ గారు కానివ్వండి, వీరు మాత్రమే ఈ స్వస్థతలో గారడీలు చేస్తున్నారా, వీరు మాత్రమే చేశారు ఇప్పటివరకు, ఇంకెవరు చేయట్లేదా, ఇంకెవరు చేయలేదా అన్న ప్రశ్న ఇక్కడ లేవనెత్తవలసి వస్తుంది. ఎందుకంటే ఈ పాలకొల్లు, నరసాపురం, ఈ మిగిలిన ఈ ప్రాంతాలు లేదంటే ఈ పల్లెటూర్లు, అక్కడక్కడ ఉన్న కొన్ని పెద్ద పెద్ద ఊర్లు, వీటిల్లో అనేక స్వస్థత సభలో అనేక స్వస్థత వరాలన్న సేవకులు వచ్చారు. వారు స్వస్థతలు చేసేట్టుగా అక్కడ గారడీలు చేశారు. అయితే ఈ పాలకొల్లు నరసాపురం డివిజన్లో ఉన్న సేవకుల్లోనే వారిలోనే కొందరు ఇలాంటి వారిని తీసుకొచ్చి మీటింగులు పెట్టించారు. ఇప్పటికి కూడా ఈ పంద అనేది నడుస్తూ వస్తుంది. మరి ఈ వీళ్ళకి మాత్రమే పరిమితమా అంటే, ఇప్పటి వరకు వీరు చేసినవన్నీ కూడా అంటే వీరు కూడా ఇలాంటి పనులు అంటే స్వస్థతలు చేసే కార్యక్రమాలు పాలకొల్లు ఈ పరిసర ప్రాంతాల్లో ఇంచుమించుగా ఈ 30-40 కిలోమీటర్ల పరిధిలో వీరు సేవకులందరూ కూడా ఇలాంటివి తీసుకొచ్చి సంఘాల్లోనూ అలాగే స్థానికంగా మీటింగులు పెట్టి వారు కూడా స్వస్థతలో అన్నీ చేయించారు. అప్పుడు వారు కూడా అబద్ధికుల్ని తీసుకొచ్చారా, వారు కూడా దుర్బోధకుల్ని తీసుకొచ్చారా, వచ్చిన వారు కూడా దుర్బోధకులైనా? ఇంతవరకు పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో స్వస్థతలని మరి గారడీలని అద్భుతాలని ఇవి చేసిన వారందరూ కూడా అబద్ధికులేనా, దుర్బోధకులేనా? అది కూడా అక్కడ పాలకొల్లు సంబంధించిన పాస్టర్స్ మరి దాన్ని చెప్పాలి, దాన్ని వివరించాలి. కాబట్టి ఇలాంటి వారు, ఇలా సపోర్ట్ చేసిన వారు, ఇలా తీసుకొచ్చిన వారు కూడా ఇప్పుడు ఈ గ్రూప్లో జాయిన్ అయ్యారు. ఏంటంటే చిక్కం ఇస్సాక్ కానీ, అమ్మతేజ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా దుర్బోధకులని చెబుతున్న ఈ బ్యాచ్లో తయారయ్యారు. అంటే ఇక్కడ వీరిని ఆపడానికి ఈ పంద లేకపోతే ఈ ప్రయత్నం చేస్తున్నారా అంటే, నా ఉద్దేశ ప్రకారంగా వీరు అమ్మతేజ గారిని, చిక్కం ఇస్సాక్ గారిని ఇలాంటి వాళ్ళని పాలకొల్లు రాకుండా ఆపడానికి వారి మీద ఈ ముద్ర వేస్తున్నారా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఏదేమైనా మరి రేపటి శుక్రవారం రోజున ఏం జరుగుతుందో మనందరం కూడా చూద్దాం.